హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను గారెలు అనేది ఎప్పుడు ఎలా చేస్తానో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా నైటే నేను 1.5 గ్లాస్ దాకా మినపప్పు నానబెట్టుకున్నానండి. 1.5 గ్లాస్ యాడ్ చేసి 3 to 4 టైమ్స్ వాష్ చేసి నీళ్ళు యాడ్ చేసుకొని నానబెట్టేశాను నైటే. మార్నింగ్ కూడా మళ్ళీ వాష్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి. నేను ఇది ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని అల్లం ముక్క హాఫ్ వేసాను. మీరు ఇంకొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అనేది. ఇలా వేసుకున్నాక మిక్సీ చేసుకోవాలి. పిండి అంతా చేసుకున్నాక తరిగిన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చిటికెడు వంట సోడా వేసుకున్నాను. తరిగిన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక క్లాత్ అనేది తడిచేసి ఆ క్లాత్ వేసానండి నేను. అలా క్లాత్ వేసేసి 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ వరకు నానబెడతాను. మొత్తం కవర్ చేసుకోవాలి. వేరే పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని నూనె కాగాక ఒకసారి 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా తడి క్లాత్తో కవర్ చేయడం వల్ల గారె అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసుకొని చూద్దాము. నూనె కాగిందండి. ఇప్పుడు నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. మీరు కావాలంటే చేతితో కూడా వేసుకోవచ్చు, తడి క్లాత్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ కవర్ మీద కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా గారెలు అనేది వేసుకోవాలండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు తడుపుకొని షేప్ చేసుకొని వేయాలండి. మీకు ఇలా వేసుకోవాలంటే భయం వేస్తే కనుక టీ జాలెడ్ ఉంటుంది కదండి, దాని మీద కొంచెం తడి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దాని మీద సేమ్ ఇలాగే వేసుకొని దూరం నుంచి వేసుకోవచ్చు. ఆయిల్ చిందుతుందనే భయం ఉంటే కనుక ఇలా కూడా చాలా సింపుల్గా అవుతుందండి. చూసారా ఎంతో ఈజీగా ఉంది. మీరు కావాలంటే ఇలా కూడా ట్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమేనండి. ఆయిల్ కూడా ఎక్కువ అసలు పీల్చదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి నేను పల్లీల చట్నీ అనేది తయారు చేశాను. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చింది మీకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.